హాయ్ అండి. మార్కెట్ నుండి మనం కొత్తిమీర తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటే 3-4 వారాల పాటైనా నిల్వ ఉంటుంది. మేము ఎక్కువ తీసుకొస్తాము, ఎందుకంటే వెజ్ నాన్ వెజ్ ఛానల్స్ ఉన్నాయి కదా, ఎక్కువగానే పడుతుంది. అందువల్ల నేను ఎప్పుడైనా కొత్తిమీర తీసుకొచ్చి ఇలాగే క్లీన్ చేస్తాను, కడగను. కాకపోతే ఆ చివర్లో ఉన్న మట్టి వేర్లంతా తీసేసుకొని ఆ లోపల చెత్త అదంతా ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసేసుకొని డైరెక్ట్గా మీరు కావాలంటే ఇలాగైనా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. డబ్బాలో ఒక టిష్యూ వేసేసుకోండి, కవర్లో పెడితే పాసిపోతుంది తొందరగా. ఇలా టిష్యూ వేసుకొని కొత్తిమీర ఇలా ఫోల్డ్ చేసైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టిన అనమాట, కర్రీ చేసేటప్పుడు ఈజీగా ఉండడానికి, నాకు హడావులు లేకుండా కట్ చేసుకుంటాను. మనకి మిడిల్ వరకు కొంచెం కాడల్లాగా ఉంటుంది కదా, ఇదేమో రసం, చారు, సాంబార్ వాటిలోకి యూజ్ చేస్తాను. ఈ ఆకుల్లాగా ఉన్నదేమో ఫ్రై కర్రీస్లోకి వేసుకుంటాను. ఈ రెండింటిని ఇలా సపరేట్ డబ్బాలో పెట్టకుండా పక్కన ఇలా పెట్టేసుకొని పైన ఒక టిష్యూ పెట్టేసుకొని ఆ పైన మూత ఉంటుంది కదా, దానిపైన కూడా ఒక టిష్యూ పెట్టి కవర్ చేస్తాను అనమాట. ఇలా ఉంటే 4 రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, ఇలా పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి